హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణి వ్లాగ్స్. ఇవాళ మనం గోంగూర మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. దానికి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకున్నాను, ఒక ఇంచే చెక్క వేసుకున్నాను, అలానే ఒక 4-5 లవంగాలు వేసాను, హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి మిరియాలు వేసుకున్నాను, ఒక 3 ఎండుమిర్చి వేసుకున్నాను. వీటన్నింటినీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని నీట్గా శుభ్రంగా కడిగినటువంటి గోంగూర అంటే నేను ఒక చిన్న కట్ట ఒకటి తీసుకున్నాను. మీకు చూపించాలంటే ఇట్లా గుప్పెడితో పట్టుకుంటే గుప్పెడు అవుతుంది కదా, అలా ఒక గుప్పెడంత గోంగూర తీసుకున్నాను. వాష్ చేసుకొని ఆయిల్లో వేసుకొని దీన్ని బాగా మగ్గించుకోవాలంటే ఉడకపెట్టుకోవాలి. ఈ గోంగూర త్వరగానే ఉడుకుతుంది కదా. సో ఈ గోంగూర ఇట్లా దగ్గరికి ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా అయిపోయింది. ఇలా ఇంత దగ్గరికి వచ్చిన తర్వాత మనం పక్కన పెట్టుకోవాలి ఈ గోంగూరని. సో ఈలోపు మనం చల్లారి పెట్టుకున్నాం కదా మసాలా దినుసులు, వాటిని మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఇలా ఫైన్ పౌడర్లా చేసుకోవాలి. సో ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని అందులో నేను ఒక 3 పెద్ద ఉల్లిపాయలను, 2 టమాటాస్, ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. వీటిని వేసుకోవాలి. ఫస్ట్ ఆనియన్స్ వేస్తున్నాను. ఆ తర్వాత గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెము ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటాస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు టమాటాలు కూడా వేగాయి కదా, ఇప్పుడు కొంచెం 2 స్పూన్స్ కారం వేసుకున్నాను, హాఫ్ టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకున్నాను. ఆ ఉప్పు వేసిన క్లిప్ అయితే మిస్ అయింది. సో ఉప్పు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి స్మెల్ పోయేదాకా వేయించుకోవాలి. సో ఆ తర్వాత మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్నటువంటి మటన్ కూడా వేసుకొని కలుపుకోవాలి. అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా రెండింటిని కలుపుకున్న తర్వాత కొంచెం దగ్గరకు వస్తుంది మటన్. అప్పుడు మనం ఆల్రెడీ పౌడర్ పెట్టుకున్నాం కదా ఆ మసాలా పౌడర్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాస్, నేనైతే అలా పెద్ద గ్లాస్ వాటర్ నాకైతే వాటర్ పోసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత నేను 4 విజిల్స్ రాయించాను స్టవ్ సిమ్లో పెట్టి. టైం వచ్చేసి 25 మినిట్స్ అలా పట్టిందనమాట. ఆ టైంకి ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసేస్తే కనుక మటన్ అయితే చక్కగా ఉడికిపోయింది. చూస్తున్నారు కదా, ఇలా చక్కగా అయితే రెడీ అయిపోయింది. అసలు ఈ కర్రీ అయితే చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇందులోకి మనం ఆల్రెడీ గోంగూర మెత్తగా పెట్టుకున్నాం కదా పక్కన, ఆ గోంగూర వేసుకొని కలుపుకోవాలి. కొంచెం సూపుగానే ఉంచుకోవాలి పులుసు, ఎందుకంటే ఇప్పుడు మనం గోంగూర వేసేసరికి అది దగ్గరకు అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు సిమ్లోనే పెట్టి స్టవ్ మూత పెట్టి ఉంచేసుకోవాలి. ఆ తర్వాత చూసారా ఇంకా దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడైతే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు కర్రీ. సో ఇట్లా దగ్గర కలిపేసుకున్నామంటే కనుక థిక్గా అయిపోతుంది. చల్లారిన తర్వాత ఇంకా దగ్గరకు వచ్చేస్తుంది. చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే కనుక, మటన్ గోంగూర. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు ఇంకా. సో ఇంకా లాస్ట్లో దించబోయే ముందు కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర వేసుకొని, కొంచెం ఎక్కువే వేయండి కొత్తిమీర, చాలా బాగుంటుంది. కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటము. సో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అలానే ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.